అందరికీ నమస్తే అండి. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు పెద్ద వివాదంలో ఉన్నారు. ఎవరు ఏ రాజకీయ నాయకుడి మీద లేనటువంటి తీవ్రమైన ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. సో అవతల మదన్ మోహన్ అనే వ్యక్తి ఎవరైతే ఈ ఆరోపణను బయటకు తీసుకొచ్చారో, ఈ విషయాన్ని లేవనెత్తారో ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టట్లా. డిఎన్ఏ టెస్ట్ చేయాల్సిందే, విజయసాయి రెడ్డి గారికి డిఎన్ఏ పరీక్ష జరగాల్సిందే, అక్కడ తప్పు జరిగింది, కొంత వ్యవహారం నడిచింది, అది లీగల్గా ప్రూవ్ చేస్తాను నేను అని చాలా మొండిగా చాలా గట్టిగా ఉన్నారు. సో దాంతో విజయసాయి రెడ్డి గారు దాదాపుగా ఈ ఆరోపణల్లో ఈ వివాదంలో మునిగిపోయారు. దీని నుంచి బయటకు రాలేకపోతున్నారు. సో అది పార్టీలో కూడా అతనికి సపోర్ట్ లేదు. ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారి మీద ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా పోరాడుతున్నారు తప్ప ఆయనకి సపోర్టివ్గా ఎవరు కూడా మాట్లాడట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, ఇంత ఆయన పెద్ద స్థాయి అనుకోవచ్చు. సజ్జల గారో, వైవి గారో, బాలినేని గారో, అయోధ్యరామరెడ్డి గారో, లేళ్లప్పిరెడ్డి గారో, అంబటరాంబాబు గారో, గుడివాడ అమర్నాథ్ గారో, ద్వారంపూడి గారో ఎవరో ఒకరు మాట్లాడాలిగా విజయసాయి రెడ్డి గారికి సపోర్ట్గా. ఆయన అలా చేయడు, ఆయన పార్టీలో ఒక డిసిప్లైన్, ఆ నెంబర్ 2 అది ఇదని మాట్లాడాలిగా. కానీ ఏ ఒక్కరు విజయసాయి రెడ్డి గారి అది పర్సనల్ ఇష్యూ కాబట్టి ఆయనే తేల్చుకుంటాడు అని వదిలేస్తున్నారనమాట. ఎవరు ఆయనకు సపోర్టివ్గా మాట్లాడట్లేదు, ఆ అంశాన్ని ఖండించట్లేదు, ఆరోపణలు. సరే అది పక్కన పెట్టేద్దాం. విజయసాయి రెడ్డి గారు ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీడియా, సో విజయసాయి రెడ్డి గారు ఏం చేశారు, ఇష్యూని డైవర్ట్ చేయడానికో లేకపోతే తన పోరాటంలో నిజాయితీ ఉంది అని నిరూపించుకోవడానికో లేదంటే కొంచెం ఓవర్ హైప్ క్రియేట్ చేయడానికో, మొత్తానికి అంటే శాంతి గారితో ఉన్న ఇష్యూని డైవర్ట్ చేసి మీడియాతో తను పోరాటం చేస్తాను, వాళ్ళు చెప్పింది అబద్ధం, ఆ అబద్ధాన్ని నేను నిజం చేస్తాను అని చెప్పడానికి ఏమో మరి ఏదైనా కావచ్చు, ఆయన మీడియా మీద జర్నలిస్టుల మీద అటాక్ మొదలుపెట్టారు. ఈరోజు నాన్ స్టాప్గా ట్వీట్లు చేస్తున్నారు. మహాన్యూస్ వంశీ గారిని టార్గెట్ చేసుకొని, మహాన్యూస్ ఎండి వంశీ గారిని టార్గెట్ చేసుకొని ఈరోజు ఉదయం నుంచి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. నువ్వు అక్కడ బేరం ఆడావు, ఇక్కడ బేరం ఆడావు, నువ్వు అలా చేసావు, ఇలా చేసావు, ఎన్నో వార్తలు రాజీకి వచ్చావు, అలా చేసావు అని ట్వీట్లు చేసి నీ మొత్తం వ్యవహారం బయట పెడతాను అది ఇదని చెప్తున్నారు. సో ఇక్కడ నేను పర్సనల్గా కొన్ని కామెంట్స్ చేయదలుచుకున్నా. నాకు ఇద్దరితోనూ పరిచయాలు ఉన్నాయి, ఇద్దరూ తెలుసు. ఇటు విజయసాయి రెడ్డి గారు తెలుసు, అటు మహాన్యూస్ వంశీ గారు తెలుసు. సో నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరికీ కూడా ఇంతకుముందు పరిచయాలు ఉన్నాయి. ఓపెన్గా ఒక మాట చెప్తున్నా, గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మహాన్యూస్ వంశీ గారికి అదే విజయసాయి రెడ్డి గారికి కూడా పరిచయాలు ఉన్నాయి. ఇద్దరు కలుసుకునేవాళ్ళు, హైదరాబాద్లో మాట్లాడుకునేవాళ్ళు. కొన్ని వ్యవహారాలు కూడా నడిచాయి అని అంటారు. నేను అది ఓపెన్గా చెప్పలేను, చెప్పకూడదు, నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మహాన్యూస్ సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సో వంశీ గారికి కొంత క్రేజ్ పెరిగింది. సో వంశీ గారు జర్నలిస్ట్ యూనియన్లో కూడా చాలా కీలకమైన స్థానంలో ఉన్నారు. ఆయన జర్నలిస్ట్ యూనియన్లో కూడా మేబీ స్టేట్ సెక్రటరీనో ప్రెసిడెంటో ఏదో పదవి ఉంది ఆయన ఒక యూనియన్కి. ప్లస్ ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న బలమైన సామాజిక వర్గం, ప్లస్ పూర్తిగా టీడీపీకి జనసేనకి 2 పార్టీల పెద్దలతో సన్నిహితంగా ఉండే వ్యక్తి. ఎంతో కొంత రెవెన్యూ కూడా పెరిగింది. మహాన్యూస్ రెవెన్యూ కూడా ఈ మధ్య బాగానే పెరిగింది. ఇంతకుముందు ఛానల్ నడవడం కష్టంగా ఉండేది, ప్రతి నెల కూడా లాస్ అకౌంట్ కొంచెం నష్టాల్లో ఉండేది. ఆ టైంలో ఆయన కొంతమంది వైసీపీ వాళ్ళ దగ్గర కూడా రాజీ పడాల్సి వచ్చింది, తప్పలేదు ఛానల్ నడిపించుకోవడానికి. కానీ ఇప్పుడు పర్వాలా, మహాన్యూస్ కొంతవరకు గ్రోత్ అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం అన్నీ పెరగడం, బలమైన సబ్జెక్టులు ఎంచుకోవడంతో కాస్త పర్వాలేదు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఇష్యూని కూడా ఆయన పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేసినట్టు, పెద్ద డాక్టర్ లాగా కొంచెం శోధించినట్టు ఆయన పదే ఎక్కువ వీడియోస్ చేయడంతో విజయసాయి రెడ్డి గారు హర్ట్ అయ్యి ఆయన్ని టార్గెట్ చేశారు. సో నీ వ్యవహారం మొత్తం నేను బయట పెడతాను, నువ్వు చేసినవన్నీ నేను బయటికి తీస్తాను అది ఇదని చెప్పి విజయసాయి రెడ్డి గారు పర్సనల్గా వంశీ గారిని టార్గెట్ చేశారు. సో మరి దీని మీద వంశీ గారు ప్రస్తుతానికి రియాక్ట్ అవ్వలేదు. మేబీ ఈరోజు ప్రైమ్ టైంలో రియాక్ట్ అవుతారో లేదంటే రేపు రియాక్ట్ అవుతారో చూడాలి. నాకు మాత్రం ఒకటి మాత్రం నిజం, ఏ జర్నలిస్టు సచ్చీలుడు కాదు, ఏ జర్నలిస్టు కూడా ఆనిముత్యం కాదు. ఈ మధ్య కాకినాడ రైస్ ఎక్స్పోర్టర్స్ ఇష్యూలో కూడా వాళ్ళ పాత్ర ఉంది. మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళ పాత్ర ఉంది. అంటే నేను ఓపెన్గా చెప్పకూడదు. ఇప్పుడు కాకినాడ రైస్ మీద మేము ఇచ్చేస్తాం బలమైన వీడియోలు చేస్తాం, నేను వస్తున్నా, నేనే అక్కడికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తానని ప్రమోలు ఇచ్చారు. ఆ తర్వాత కాకినాడ రైస్ మీద ఏం వార్తలు రాలేదుగా. ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా సరే వార్త వచ్చిందా? మహాన్యూస్లో నేనే వస్తాను కాకినాడ, నేనే వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తానన్నారు, కానీ రాలేదు కదా. కాకినాడ రైస్ విషయం మీద వార్తలు రాలేదు కదా.
వచ్చాయండి, ఒకసారి చూడండి. వచ్చి మధ్యలో ఆపేశారు, సడన్గా ఆపేశారు. ఎందుకు? రాజీ కుదిరింది, బేరం సెట్ అయింది. చాలా పెద్ద టర్నోవర్. కాకినాడలో పీడిఎస్ రైస్ అనేది 100 కోట్ల టర్నోవర్, ఏళ్ల తరబడి జరుగుతోంది. సంవత్సరానికి 500 కోట్లకు పైగా టర్నోవర్. అందులో ఒక 15 నుంచి 20 మంది బలమైన సిండికేట్లు ఉన్నారు. 2 పార్టీలకు చెందిన వాళ్ళు ఉన్నారు, 2 ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద స్థాయి వ్యక్తులనైనా సరే కొనేయగలరు. ఆ కొనడం కూడా జరిగిపోయింది. అందుకే ప్రభుత్వం కూడా సాఫీగా చెప్పగా ఉంది. ఏ మీడియా కూడా దాని గురించి మాట్లాడలేదు. పర్టికులర్గా మనం ఇప్పుడు చెప్పుకున్న మీడియా కూడా మాట్లాడలేదు. సో ఇక్కడ నేను చెప్పేది, విజయసాయి రెడ్డి గారు సచ్చీలుడు కాదు. ఆయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా చిల్లర ఆరోపణలు ఉన్నాయి, చాలా వివాదాలు అనేకం ఉన్నాయి. ఆయన భాష మంచిది కాదు, ఆయన మాట మంచిది కాదు, ఆయన ప్రవర్తన మంచిది కాదు, ఆయన ట్వీట్లు మంచివి కాదు, ఆయన నాయకత్వం మంచిది కాదు అంటారు. సో ఈవెన్ మహాన్యూస్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, బలమైన ఆరోపణలు ఉన్నాయి, ఈ మధ్య కూడా ఉన్నాయి. సో ఇద్దరిలో ఎవరు సచ్చీలరో ఎవరో అనేది చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ మరి ఎవరు ఎంతవరకు పోరాడతారు, ఎవరు ఎంతవరకు రాజీకి వస్తారు అనేది చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ.